పౌలు 15వ అధ్యాయంలో ఆ యొక్క ఆ యొక్క ప్రాంతంలో మరి గిల్గాల్ ప్రాంతంలో ఆ ప్రాంతంలో పోయి మరి అన్ని అక్కడ ఏది ముట్టొద్దో మొత్తం నాశనం చేసి మరి రమ్మన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, దాంట్లో నాశనం చేస్తే ఆడ వచ్చి మంచి మంచి గొర్రెల్ని పొట్టేళ్ళని అన్ని తీసుకొచ్చి ఆడ పక్కన పెట్టుకున్నారు. దేనికంటే దేవుడికి అవి ఇవ్వాలంట, అంటే దేవుడికి వాటిని బలి అర్పించాలని చెప్పి. దేవుడేమో ఏది సిద్ధమైంది ఏది ముట్టొద్దు అన్ని నాశనం చేసి వచ్చామన్నాడు. యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో మొత్తం అక్కడ ఏది వదలకుండా నాశనం చేసి రమ్మంటే మరి మన సౌలు గారు ఏం చేశారు, మరి అటు సౌలుతో ఉన్న ఆ యొక్క యుద్ధానికి వెళ్ళిన ప్రజలు మొత్తం మంచి మంచి మేలుకరమైన అన్ని పట్టుకొచ్చేసారు. అయితే సమూయేలు మరి ఆయన సమూయేలు మరి ఆ యొక్క అక్కడ పరిచారకుడుగా ఉన్నాడు. వచ్చి ఏం సమూయేలు ఇలా చేసాము అంటే, దాని దేవుడి కోసం తెచ్చాను అవన్నీ, ఇవి నా కోసం కాదు, దేవుడి కోసం ఇన్ని తీసుకొచ్చాను. చూడండి ఎలా ఉందో పరిస్థితి. దేవుడికి పరిశుద్ధమైంది, దేవుడికి పరిశుద్ధ హృదయము, పరిశుద్ధమైన జీవితం కావాలి. అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. రెండోది, మనలో మనిషి బలహీనుండే, అయితే వాటిని మనం ఒప్పుకొని దేవుడి దగ్గర క్షమాపణ పొందితే ఆయన తన కుమార్తెలుగా అంగీకరిస్తాడు. అయితే దాన్ని అలాగే దాపెట్టుకొని దాన్ని దాపెట్టుకుంటే ఏమవుద్ది, నష్టపోతాం. ఒక మోసంతోనో ఒక అక్రమంతోనో అన్యాయం దేవునికి భయంకరంగా వాడతామా? మరి ఇక్కడ కూడా ఈ యొక్క సౌలు విషయంలో ఇది ఇంత స్పష్టంగా అది మన జీవితాల్లో ఇది ఎక్కువ జరిగేదే. దేవుడు మన కోసమే రాశాడండి. దీన్ని ఏదో సింపుల్ గా మనం చదివి వదిలేయడం కాదు, కానీ ఈ వాక్యాన్ని మనం ప్రభు దగ్గర మన ఈ వాక్యంతో మనం దేవుడు మాట్లాడమంటే ఎంతో లోతుగా మాట్లాడుతున్నాడు దేవుడు. మనం అన్యాయంగాను అక్రమంగాను కదా రైతులు అయినప్పటికీ ఎంతో మంది కఠినమైన హృదయంతో మనము ఆ డబ్బులు సంపాదిస్తూ ఉంటాం. ఆ యొక్క మలాఖీలు అంటాడు, పని వాళ్ళ యొక్క డబ్బులు బిగబడుతుందంట. బిగబట్టి మీకు ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు, మీరు ఎందుకు నష్టపడుతున్నారంటే పని వాళ్ళ యొక్క డబ్బుని వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఎంత ఇవ్వాలో వాళ్ళు దుఃఖంతో పనిచేస్తున్నారంట. మన దగ్గర మన కింద పనిచేసే వాళ్ళు దుఃఖంతో పనిచేస్తున్నారా, సంతోషంగా పనిచేస్తున్నారు? మరి ఒక వంట ఆవిడ పాపం బాగాలేక ఒక 4 రోజులు మరి హాస్పిటల్లో ఉండి రాలేకపోయింది. అయితే మన రూమ్ లో ఉన్నవాళ్ళు ఏమంటున్నారంటే, 4 రోజులు రాలేదు కదా, మరి శాలరీ కట్ చేద్దామా, 1 రోజు కాదు 2 రోజులు కాదు 4 రోజులు రాలేదు కదా. మన యొక్క మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందంటే వెరీ స్టబన్ హార్ట్. అదే మనకి బాగాలేకపోతే 4 రోజులు లీవ్ పెట్టినా మన శాలరీలు కట్ చేసి కదా. దాదాపు ఉద్యోగంలో మనం కట్ చేస్తున్నప్పుడు సరే అది వేరుగా ఉంటుంది, మరి అలా ఆలోచిస్తే సరే. అయితే దేవుడు ఆల్రెడీ మనం ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మనకేం నష్టం చేయట్లేదా? 4 రోజులు మనం బాగాలేకపోయినా 10 రోజులు మన హాస్పిటల్లో ఉన్నా, మన ఉద్యోగాల్లో ఎటువంటి నష్టం లేకుండా మన లీవులు మనం పెట్టుకొని మనం బాగా రికవర్ అయ్యి మళ్ళీ ఆఫీసులకి, ఉద్యోగాలకి, లేకపోతే వ్యాపారాలకు వెళ్తున్నాము. ఇంకా నష్టం రాలేదు దానివల్ల. అయితే దేవుడు కొన్ని అనుమతిస్తూ ఉంటాడు మన జీవితంలో కూడా. అయితే మన కింద ఉన్న వాళ్ళకి 4 రోజులు రాలేదంటే మన యొక్క ఆలోచన సరళ ఎలా ఉంది? ఓకే, 4 రోజులు రాలేదు, 4 రోజులు శాలరీ 4 కదా, కొంత మిగులుతాయి డబ్బులు. మరి ఈ విధంగా దేవుడు మనకి మనం ఆస్వాదిస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నాం, మన హృదయం ఎలా ఉంది? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకి శుద్ధ హృదయం కావాలి. దేవుడు ఆయనకు పరిశుద్ధ ఆత్మ మనలో నింపే విధంగా మన మనసు ఉండాలి.
ఆలోచన ఉండాలి. ఎలా మనము మన చుట్టుపక్కల వాళ్ళకి మనకి పరిస్థితులు బాగాలేనప్పుడు, చాలా శ్రమలో ఉన్నప్పుడు, హాస్పిటల్ అయినప్పుడు మనం సహాయం చేయగలిగి చేయకుండా బెగబెట్టుకొని ఆ దశంభాగాలు తీసుకొచ్చి చర్చిలో వేస్తే విల్ బి రియల్లీ బ్లెస్డ్. నిజంగా మన కుటుంబాలు ఆశీర్వదిస్తాయా? ఎక్కడ నీడ్ ఉంది, ఎక్కడ అవసరత ఉంది, ఎక్కడ అక్రత ఉంది, మన సాధ్యమైతే మనము దశంభాగాలు కాకపోయినా మన దగ్గర చేయగలిగినప్పుడు చేయాలి. ఒకవేళ చేయలేకపోయినా కనీసం దేవునికి పెట్టుకొని వాళ్ళు పడిపోయి ఏడుస్తున్నా. అందుకే కదా దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఒక దొంగలు కొట్టి పడేస్తే ఒకటి పడిపోయి ఉన్నాడు. అయితే ఒక పరిసైడు అదే దారిలో పోతున్నాడంట. అంటే పూజారి అంటే దేవుని యొక్క పరిసైడు. ఇంకా ఇలా ఒక ఇద్దరు అలా వెళ్ళారంట. ఆ దారిన పడిపోతూ చూసి, అయ్యో మందిరానికి టైం అయిపోతుంది కదా, ఇప్పుడు కానీ ఇన్ని పెట్టుకుంటే మనకి మందిరం టైం అయిపోతుంది, ముందు మందిరంకి వెళ్ళాలని చెప్పి మరి ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంకొక అతను దేవుని ఎరగనాడు, అతనికి ఏమీ తెలియదు. మరి ఆయన మాత్రం అతను తీసుకొని వెళ్ళి కట్లు కట్టి ఒక దగ్గర తీసుకెళ్ళి ఆడపెట్టి ఆయనకి మంచి హోటల్లో ఒక దగ్గర పెట్టేసి నేను తిరిగి వచ్చేటప్పుడు డబ్బులు ఇస్తాను అన్నాడు. దేవుడు ఎందుకు ఇలాంటి బైబిల్లో ఎందుకు రాస్తున్నాడు, ఎందుకు రాయబడ్డాయంటే హౌ అవర్ మైండ్ సెట్ యాజ్ బిలీవర్ గా ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ యొక్క ఆచారపరమైన క్రైస్తత్వం ఉందా, లేకపోతే వీఆర్ రియలీ ప్లీజ్ టు ద గాడ్, దేవుని మనము పరిశుద్ధపరిచే విధంగా మన జీవితం ఉందా, ఇది చేస్తే దేవుడు బాధపడతాడా, ఇది నిజంగా మన లైఫ్ లో ఈ పని చేయడం వల్ల మన ఈ ఆలోచన దేవునికి భయంకరంగా ఉందా. మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము మన యొక్క ఆలోచన సరగా ఉంది, స్టబన్ హార్ట్ గా ఉన్నామా. అందుకే ఇక్కడ కూడా త్రూ ఓన్లీ ప్రభువుని మనము త్రూ ఓన్లీ మనీ మనం కనపరచలేమండి. ఇక్కడ సౌలు జీవితంలో చూస్తే దే వాంట్ టు గివ్ వెరీ బెస్ట్ టు ద గాడ్ విచ్ ఆర్ డిఫైల్డ్, విచ్ ఆర్ నాట్ హ్యాపీ టు ద గాడ్. ఏదైతే పరిశుద్ధంగా కానిది, ఏదైతే అపవిత్రమైనది, అది విలువైనా సరే దేవుని దగ్గర తీసుకొస్తే ఈ దేవుడు దుఃఖపడేవాడే కానీ వాటిని యాక్సెప్ట్ చేసేవాడు కాదు. మన మనీ ద్వారానో లేకపోతే మన పేరు ప్రఖ్యాతుల ద్వారానో దేవుడికి ఏదో చేయాలంటే దేవుడు ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్ట్. ఆ కాలంలో మిషనరీస్ వాళ్ళ యొక్క సంపాదనతో ఎడకొచ్చి ఇంత సేవ చేసి మరి వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే మిషనరీస్ ఫండ్స్ తీసుకొని కదా దేవుడి పేరుతో ఫోటోలు పంపించుకొని ఫండ్స్ తీసుకొని చర్చలు కట్టి అంటే డిఫాల్ అయిపోయింది, అపవిత్రత అయిపోతా ఉంది. కాబట్టి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో దేవుడు హౌ ఈ హేట్ ద మనీ, దేవుడు డబ్బు విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నాడు. దేవుడికి ఆయన చెయ్యి కొరసగా కాలేదు కదా అంటాడు. ఆయన ఇవ్వాల్సినవి మనకు కావాల్సింది ఆయన ఇవ్వలేడా. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, మనీ గురించి ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త క్షమించండి, లూకా సువార్త 18 24వ వచనంలో ఏమంటున్నాడు, అతని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటేది కూడా సులభం అని చెప్పాను. కాబట్టి దేవుడు ఏమంటే ధనవంతుడు పరలోక రాజ్యంలోకి, ఎటువంటి ధనవంతుడు, ద మనీ విచ్ ఈజ్ డిఫైల్డ్, అది అపవిత్రమైన మనీతో జీవిస్తూ దాంతో దేవుని దగ్గర రావాలంటే ఆయన ఏమన్నాడు, చాలా ఒక సూది బెజ్జంలో ఒంటె దూరడం అంట. అది కష్టమైంది కదా, ఒక చిన్న సూది బెజ్జంలో ఒక ఒంటె దూరడం, అదైనా దూరుతుంది కానీ ఇటువంటి జీవితం
ఇటువంటి అపితమైన మనీతో అథవా అపితమైన దేవునికి మనం సేవ చేస్తే దేవుడు మరి హౌ హీ యాక్సెప్ట్. అందుకే 29:30 అయితే దేవుని రాజ్యాన్ని ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులను పిల్లనైనా విడిచిపెట్టి వాడేవాడను ఇహమందు చాలా రెట్లు పరమందు పొందపోకడంగా మీతో చెప్పుచున్నాను. మరి దేవుడికి ఎట్టేటోళ్ళు కావాలంట, అన్నదమ్ములైనను దేవుని రాజ్యంతో తల్లిదండ్రులైనను స్నేహితులైనను మనం కాంప్రమైజ్ అవ్వకూడదు దేవుని విషయంలో. అంటే వదిలేయమని కాదు, వీళ్ళందరినీ వాళ్ళ దగ్గర మనకు మంచి సాక్ష్యం ఉండాలి. మొదట్లో ద్వేషిస్తారు, మొదట్లో మనని దూరంగా పెడతారు, వీళ్ళు నీతిమంతులా అంటారు. అయితే వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళతో వాళ్ళ లోపల తల్లిదండ్రులకి. అయితే దేవుని విషయంలో సాక్ష్యం పోగొట్టుకోకూడదు. అందుకే ఎవరైనా తల్లిదండ్రులైనా పిల్లలైనా సరే దేవుని విషయంలో మనకు అడ్డు వస్తే మన పనికి, దేవుని పనికి, దేవునిలో జీవించడానికి మనకి ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మనము వాటన్నిటిని వదిలేయాలంట. వదిలేటువంటి వాళ్ళని రోడ్డు మీద వదిలేయాలని కాదు, కానీ వాటి విషయంలో మనము కాంప్రమైజ్ అవ్వకూడదు, ఎక్కడ లోబడకూడదు. ఇది కావాల్సింది. అయితే సౌలు చేసిన పని ఉంది, దేవుడు మొత్తం వద్దు, హేయమైన వాటి, అది హేయమైన ప్రాంతము, శపించబడిన ప్రాంతము, ఆ రాజ్యం మీరు మొత్తం నాశనం చేసి దాంట్లో బెస్ట్ తీసుకొని వస్తున్నారు. మరి ఆ వాక్యంలో మనం ధ్యానిస్తే మనం కూడా మనం ఇచ్చేదాము మన దేవునికి మహింపరిచేది అది పరిశుద్ధంగా ఉందా, లేకపోతే అది దేవునికి భయంకరంగా ఉందా, లేకపోతే ఇంకేదన్నా దేవుని గాయపరిచేదిగా ఉందా. మరి ఆ యొక్క ఎంతో మందికి ఆశీర్వదకరంగా ఉండాల్సిన మన మనీ ఎంతో మందికి గాయపరిచేదిగా ఉందా, లేదా లంచాలు తీసుకొని కదా. క్రైస్తవులుగా కూడా సాక్ష్యం లేదు ఎంతో మందికి. వింటుంటే మా మందిరంలో వస్తాం, వాక్యం వింటాం, అన్నీ చేస్తాం. మరి బయట మన పర్సనల్ లైఫ్ చూస్తే దేవుని సాక్ష్యాన్ని కోల్పోతా ఉన్నాం. నీ వల్లే కదా నా యొక్క నామము అవమానపరచబడుతుంది అన్నాడు దేవుడు. కారణం ఏంటంటే మన యొక్క సాక్ష్యాన్ని, మనకి మంచి సాక్ష్యం ఉండాల్సిన ప్లేస్లో మన కాంప్రమైజ్డ్ లైఫ్, మన లోబడిపోయి శరీరాశ, నేత్రాశ కదా, జీవబుడమ్మం, వీటన్నిటిలో మనము నా మాత్ర జీవితం ఒక మతంగా, యేసు ప్రభు అంటే మతం కాదు, మతి మారడం, దేవుని యొక్క స్వరూపాన్ని ధరించడం, ట్రాన్స్ఫార్మ్ టు ద గాడ్. దేవుడిలాగా మనం దేవుని బాధపరిచేది, దేవునికి నచ్చంది, దేవునికి ఇష్టం లేనిది మనం వదిలేయడం. ప్రభా ఏదైనా నీకంటే ఏది ఇంపార్టెంట్ కాదు నా జీవితంలో అంటే అది దేవునికి ఇష్టమైన జీవితం. కాబట్టి మరి అందుకే చూడండి, యొక్క యెహోషువ గ్రంథంలో ఒక మాట చదువుతాం. యెహోషువలో గ్రంథము 7వ అధ్యాయంలో కూడా వీళ్ళు కూడా ఇక్కడ ఎరుకో ప్రాంతాలంతా రాజ్యం అండి, దాన్ని పోయి జయించడం అంటే దేవుడు దాన్ని జయించి వచ్చేసారు ఎరుకో ప్రాంతాన్ని. అయిపోయిన తర్వాత ఆ దగ్గరలో హాయి అని చిన్న ప్రాంతం ఉంది. దాన్ని పోయి చూసి రాబోని యెహోషువ కొంతమంది ఆ యొక్క గూఢాచారుల్ని పంపించినప్పుడు అది పోయి చూసి వచ్చి, అరే చిన్న ప్రదేశం అంటే దానికి లక్షల్లో అవసరం లేదు, 2,000 మంది 3,000 మంది ఉంటే అది మనం వశమైపోద్ది, దానికి అంత కష్టపడిన అవసరం లేదు అన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని తరిమి కొట్టారండి. దొరికినట్టు ఇశ్రాయేలుని చంపేశారు. మరి అప్పుడు యెహోషువ గుడ్డలని చింపుకొని, ఏంది ప్రభువా నీ నామముకు అవమానం వస్తుంది, నీ బిడ్డలకు ఎందుకు ఇటువంటి అపజయం జరిగింది, అంత పెద్ద ఎరుకో ప్రాంతాలు చేయించుకుంటూ వచ్చాము మేము, హాయి చిన్న ప్రదేశము, దీంట్లో వెళ్తే ఏంటి ఇలా జరిగింది అని కన్నీటి తెరుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు.
నీలో శపితమైంది. మరి ఆ యొక్క ఐరోపా ప్రాంతంలో మరి యొక్క అక్కడ కూడా మొత్తం నాశనం చేయమంటే ఒకడు ఏం చేశాడు, దాంట్లో మంచి బంగారు, వెండి అయిన దాపెట్టుకున్నాడు, తెచ్చుకొని దాపెట్టుకున్నాడు అని దేవుడు చూపించినప్పుడు మరి అక్కడ దాని నుంచి మరి ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజల నుంచి దాన్ని తీసేసినప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళకి విజయం ఇచ్చాడు. దేవుడు మన జీవితంలో ఎందుకు ఫెయిల్యూర్స్ అయిపోతా ఉన్నాయంటే కొన్ని దేవుడి మీద ఆధారపడతాము, కొన్ని దేవుని మీద ఆధారపడము. ఈ ఎలా అనుకుంటామంటే దేవుడి విషయంలో కొన్ని మన కళ్ళకి చాలా ఇంపుగా ఉంటాయి. అబ్బా ఇవి అయితే దేవుడిని అడిగితే ఇవ్వడేమో కదా. 2005లో సాఫ్ట్వేర్ 2005లో సాఫ్ట్వేర్ జాబ్ రాలేదు నాకు. ఎంత ట్రై చేశాను, ఫెయిల్ అయిపోతా ఉన్నాను. ఇంకా తర్వాత ఆడదారులు వెళ్ళాల్సి వచ్చింది. అయితే దేవుడు అయితే అప్పుడు తర్వాత జీవితం దేవుడు అంటే తెలియదు, యేసు ప్రభు అంతే. క్రైస్తవుడుగా మతంగా ఉన్నాను, ప్రభుని అంగీకరించలేదు. అయితే ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడు ఒక రోజు, వాట్ యు డిడ్ ఇస్ రాంగ్, అయితే సమయం సరిపోదు. దేవుడు అద్భుతంగా మరి ఎప్పుడైతే దేవుడు చూపించినప్పుడు ఇదే విధంగా శపితమైన నీ జీవితంలో ఉంది, దీనివల్ల నీకు బ్లెస్సింగ్ లేదు. నిజంగా ఎప్పుడైతే దేవుడికి ఇష్టమైన జీవితంలోకి వెళ్ళానో ఎప్పుడు మనశాంతి లేదు, ఎప్పుడు ఇన్ఫీరియారిటీ, లోపల భావన, నేను నా టాలెంట్తో వచ్చింది కాదు, ఇది నాకు దేవుడు ఇచ్చింది కాదు. ఆఫీసులో అవమానాలు, భయము, ఒక అబద్ధం కోసం సాతాను ఒక్క అబద్ధంతో ప్రారంభిస్తాడు మనం నాశనం చేయాలంటే. ఒక్క అబద్ధం కోసం ఇంకా అబద్ధాలు చెప్పుకుంటానే జీవించాను దాదాపు కొన్ని సంవత్సరాలు. 2017 దాకా అబద్ధం అబద్ధం అబద్ధం. క్రైస్తవుడు మళ్ళీ వచ్చి కదా ఆ సంపాదనే తీసుకొచ్చి దేవునికి వేసాం. మొదటి శాలరీ కూడా అంటే నిజంగా తెలీదు, ఆ మొదటి శాలరీ కూడా తీసుకొచ్చి దేవునికి వేసాను. మొదటి శాలరీ అబ్బా దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు? మరి ఒక మంచి బిల్లు రూమ్మేట్ గా పక్క రూమ్మేట్ లో ఉన్నాడు. పోయి మాట్లాడినప్పుడు శరత్ ఈ జాబు ఎలా వచ్చింది, దేవుడు ఇచ్చాడా సాతాను ఇచ్చాడా అడిగాడు. దేవుడు ఇస్తే నువ్వేం చేయని అవసరం లేదు, సాతాను ఇస్తే నువ్వు అన్ని అడదారులు వెళ్ళాలా, నీకు నువ్వే ఆలోచించుకో అన్నాడు. మరి చర్చలు అందరూ ప్రార్థన చేస్తున్నారు, అబ్బా జాబ్ వచ్చింది, ప్రతి నెల కొంతమంది జాబులు వస్తుంటాయి, వాళ్ళందరి ముందు నిలబెట్టి ప్రార్థన చేయడం. దేవుడు అద్భుతం, మళ్ళీ అందరూ బా దేవుడు సేవకులతో సహా బా దేవుడు చాలా అద్భుతం చేశాడు, వీళ్ళకి దేవుడు జాబ్ ఇచ్చాడు, చివరి నిమిషంలో దేవుడు సహాయం చేశాడు అంటే నిజమేమో, దేవుడు ఇచ్చాడు నాకు, దేవుడు ఇచ్చాడు. అయితే ఆ యొక్క లైఫ్ లో సంతోషం లేదండి, సమాధానం లేదు, ఎప్పుడు భయంతోనే జీవించాను కదా కొన్ని సంవత్సరాలు. అయితే దేవుడు ఎప్పుడైతే చూపించాడో ఈ వాక్య, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాక్యం మరి ఆయన అంగీకరించి ఆయన దగ్గర బాప్తిసం తీసుకొని దేవుని దగ్గరికి ఎప్పుడు వచ్చానో అప్పుడు దేవుడు చూపించాడు, అరే నువ్వు కరెక్ట్ కాదు, నీకు నా జాబు కరెక్ట్ కాదు అన్నాడు దేవుడు, నీలో శపితమైంది ఉంది అన్నాడు దేవుడు. ఆ విధంగా దేవుడు మరి తప్పించాడు దాని నుంచి. అయితే ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడో ఆ రోజు ఈ రోజు వరకు ఉద్యోగంలో సమాధానం ఉంది, సంతోషం ఉంది. మారిపోతా ఉంటాయి, చివరి నిమిషంలో మారిపోతా ఉంటాయి పరిస్థితులు, ఒకసారి చేతులు ఎత్తేస్తుంటావు. అయితే గాడ్ గోయింగ్ టు డూ వన్ థింగ్, నా మనసులో ఒక మాట చెప్తా ఉంటది, ఈ సమయంలో కూడా దేవుడు పరిస్థితులు మార్చేస్తా ఉంటాడు, మారుస్తాడు అనే ధైర్యం. ఎన్నోసార్లు దేవుడు ఎక్కడికన్నా తోగ్గా ఉంచలేదండి. అయితే ఎప్పుడైతే సాతాన్ మీద ఆధారపడ్డానో, లోకం మీద ఆధారపడ్డానో నా జీవితం తోగ్గా ఉండింది. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డానో నా జీవితము తలగా ఉంది, అండ్ హెడ్. ఏ మనిషికి భయపడిన అవసరం లేదండి. అధికారులు అందరికి మనం రెస్పెక్ట్, వాళ్ళని గౌరవించాలి. అయితే వీ డోంట్ నీడ్ కదా, ఎవరు బౌడౌన్ చేస్తారు, భయం ఉన్నాడు బౌడౌన్ చేస్తాడు. వాళ్ళు దేవుళ్ళుగా కనిపిస్తారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం నిలిపాలన్నా వాళ్ళే ఉద్యోగం తీయాలని, ఎప్పుడు వాళ్ళు మనకి దేవుళ్ళు అయినప్పుడు, మనకి దేవుడు అయినప్పుడు కదా
వాళ్ళంతా మన కోసం దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు. దేవుడు రిక్రూట్ చేశాడు వాళ్ళని. మన జాబ్ దేవుడు ఇస్తే దేవుడు రిక్రూట్ చేశాడు మనం బాగుండడం కోసం, మనం సంతోషంగా ఉండడం కోసం కదా. మన ఆశీర్వదకరంగా ఉండి దేవుని భయంకరంగా ఉండడం కోసం దేవుడు వాళ్ళు రిక్రూట్ చేశాడు. మరి రిక్రూట్ చేసిన వాళ్ళు భయపడాలా, దేవుని భయపడాలి? దేవుని భయపడితే వీళ్ళు ఎవరు భయపడడం అవసరం లేదు. రెండు జీవితాలు ఉంటాయి దేవుని విషయంలో. కొన్ని నిజంగా ఆ మాట ఆ యొక్క లైఫ్ చూసినప్పుడు చాలా మెజరబుల్ అండి, చాలా భయంకరం. నా పని రాదని చెప్పేసి పోయి ఒక గ్లాస్ నీళ్ళు పట్టుకురా పోనేవాడు, నేను చేసి పెడతాలే, ఎందుకు పక్కన ఉంటే నేర్చుకుంటానని చెప్పి. అలా ఉండేదంటే సామాన్లు అవన్నీ గుర్తొస్తున్నప్పుడు అరే ఇంత దిగజారిపోయాను. ఒక ఒక అథారిటీ ఉండే దేవులో ఉన్నప్పుడు ఎంత సాతానం మీద ఆధారపడితే ఎంత దిగజారిపోతాం మనం. దేవుడి మనం మనుషులు మనం బ్లెస్సింగ్ లేము, మనకి సమాధానం ఉండదు, మనం సంతోషం ఉండవు, మనం ఎవరికి ఆశీర్వదకరంగా ఉండదు. ఆ డబ్బు దేవుడికి యూజ్ఫుల్ గా ఉండదు. ఆ డబ్బు దేవుడు వద్దంటాడు, వదిలే అంటాడు, అది నాకు వద్దు అంటాడు. అందుకే దేవుడు ఏమంటాడు, వాటితో మనం గొప్ప గొప్ప కార్యాలు చేస్తే డబ్బు దేవుడికి దశంభాగాలు వేసిన, లేకపోతే శాలరీ దేవునికి ఇచ్చిన, పెద్ద పెద్ద కార్యక్రమాల్లో పెద్ద చర్చిలు కట్టడానికి మనం డబ్బులు ఇచ్చిన, అది నిజంగా దేవుడికి ఇష్టం లేదంట. అది చూడండి ఇక్కడ ఏమన్నాడు, మళ్ళీ చదువుకుందాము. ఆలోచించము, 22 వచనము, మొదటి సమయాలు 15. ఆలోచించము, బళ్ళు అర్పించుట కంటే ఆజ్ఞను దయచేయు, పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టము. మై సన్ ప్లీజ్ ఓబే. ఇవన్నీ నాకు వద్దు, నువ్వు ఇచ్చే ఈ యొక్క దశంభాగాలు నాకు వద్దు, ఈ అపవిత్రమైనవి నాకు అవిచిత్రమైనవి నా ద్వారా వచ్చినాయి కాదు అవి కదా. దేవుడు ఆశీర్వాదం ద్వారా వచ్చినాయి కాదు, అయితే ఇవి మన యొక్క అవిధేయమైన జీవితం బట్టి మన యొక్క సంపద ఏమవుతుంది, నష్టాన్ని, అవమానాన్ని తీసుకొస్తుంది, భయాన్ని తీసుకొస్తా ఉంది. దేవుడు సంతోషపెట్టే జీవితం లేదండి. అదేవిధంగా మత్తయి సువార్త మరి అధ్యాయంలో చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 7, క్షమించండి, 21వ వచనంలో, ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యం ప్రవేశించడు గాని పరలోక రాజ్యం అందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. ప్రభువా నేను నీకోసం చేస్తున్నాను ప్రభా, అది చేస్తున్నాను ప్రభా కదా. డబ్బుతో దేవుడు మన కాడ ఉన్న డబ్బుతో దేవుడిని మనము గణపరచలేము, డబ్బుతో దేవుడి పని మనం చేయలేము. అందుకే ఏమన్నాడు, ప్రభువా ప్రతివాడు పరలోక ప్రవేశించడు కానీ పరలోక మందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ఏం చేస్తారు, చేయవాడే ప్రవేశించడంట. అదేవిధంగా 22వ వచనంలో ఇంకొక అద్భుతంగా మాట చూడండి. ఆ దినం అనేకులను చూసి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యము వెలగొట్టలేదా, నీ నామం అనేకమైన అద్భుతం చేయలేదా అని చెబుతారు. అప్పుడు నేను మిమ్మల్ని ఎరగను, అక్రమం చేయవల్ల నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్పుదును. ఏమన్నారు, ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. దేవుడి నామంలో అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు, అయితే వీళ్ళందరూ ఎరువుని అన్నాడు దేవుడు. స్వస్థతలు చేస్తున్నారు, ఎంత అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు, బట్ దే నాట్ గివింగ్ హార్ట్ టు ద గాడ్. దేవుని చిత్తంగా లేవు. అయితే 19వ వచనంలో, మంచి ఫలమును ఫలించి ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు, కాబట్టి మీరు ఫలముల వల్ల తెలుసుకుందరు. కాబట్టి ప్రభువా అని పిలిచేవాళ్ళు అందరూ కాదు. వాళ్ళు ఏమంటున్నాడు, కుడి పక్కకు రమ్మంటున్నాడు, మంచి మంద కుడి పక్కకు రమ్మంటున్నాడు.
వాళ్ళు ఎవరు ఏంటంటే జైల్లో ఉన్న వాళ్ళకి పోయి బట్టలు ఇచ్చిన వాళ్ళు, ఆహారం పెట్టిన వాళ్ళు, రోడ్డు మీద అడుక్కుంటున్న వాళ్ళకి ఆహారం పెట్టిన వాళ్ళు. దే ఆర్ యూస్ఫుల్ టు ద గాడ్. దేవుని భయంకరంగా వాడుతున్నాం. ప్రభు మేమెప్పుడు చేసాం ప్రభా ఇవన్నీ అంటే, నా నామూన నాకు ఆహారం పెట్టారు, నన్ను బాగా చూసుకున్నారు, నేను కష్టం ఉన్నప్పుడు చూసుకున్నాను అంటే, మీకు ఎప్పుడు నేను చేశాను ప్రభు అంటే, ఆ పేదవాళ్ళకి చేస్తే నాకు కూడా చేసినట్టే అన్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఆయన ఆలోచన ప్రకారం మన జీవితం ఉండాలి కానీ కొన్ని మన ఓన్ డెసిషన్ తీసుకోకూడదు. కొన్ని మనకు అవసరమైన దేవుని దగ్గరికి వచ్చి కొన్ని మనకి మన యొక్క గ్రీడ్నెస్ బట్టి, మన ఆశని బట్టి మనము డైవర్ట్ అయిపోతున్నాము పక్కకి. కాబట్టి దేవుడు మంచి ఫలాలు ఫలించిన వాళ్ళని నేను ఆ యొక్క చెట్టుని తీసి అగ్నిలో వేసేస్తా అంటున్నాడు. రెండోదిగా ఆయనకి ఈ బలులు, ఈ యొక్క దేవుడికి ఇచ్చే అవన్నీ నాకు అవసరం లేదంటాడు దేవుడు. హీఈస్ నాట్ బెగ్గర్ కదా, దేవుడేమి భిక్షగాడు కాదు కదా. మనం ఇచ్చే వాటి మీద దేవుడు ఆయన పరిచయం చేసుకోవడానికి కానీ, ఆయన సువార్త ప్రకటించబడడం కానీ, ఈ లోకంలో అనేక రక్షించుకోవడానికి కానీ ఈజ్ నాట్ బెగ్గర్. మనం ఏదో ట్రస్టులు కాడో వీళ్ళ దగ్గర వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మనం వాటితో మేము చర్చిలు కట్టిస్తాము, మందిరాలు కట్టిస్తాము, లేకపోతే అవి చేస్తామంటే దేవుడు ఇస్ నాట్ ఎ బెగ్గర్. సాధారణ లాక్కి వెళ్ళిపోతా ఉందండి, డబ్బు మీదకి వెళ్ళిపోతా ఉన్నారు. సేవకులు డబ్బు మీదకి వెళ్ళిపోతా ఉన్నారు, సంఘస్థులు డబ్బులోకి వెళ్ళిపోతున్నారు. బాగా సంపాదించి దేవుని పని చేయాలి. దేవుడు అంటే నీ డబ్బులన్నీ పడేసి ఆడు వచ్చేయమన్నాడు. మొత్తం చదివిన ప్రకారము ధనవంతులు ధనం వద్దన్నాడు దేవుడు. మరి ఇంకో ధనవంతుడు వచ్చాడు, ప్రభువా మరి పరలోక రాజ్యం పోవాలంటే నేను ఏం చేయాలి ప్రభు అంటే, అదే 18 అధ్యాయాల్లో నువ్వు తల్లిదండ్రులు లోబడు, వ్యభిచారం చేయొద్దు, ఇలా అనేకమైన ఆజ్ఞలు ఇస్తే, ప్రభా నేను బాల్యుడి చేస్తాను ప్రభా, ఇవన్నీ వెరీ గుడ్ ప్రభా, వెరీ పర్ఫెక్ట్ ప్రభా, ఇంకా నాకు తిరగలేదు ప్రభా అంటున్నాడు దేవుని దగ్గర వచ్చి. మరి బాబు నీకు ఇంకొక లోపం ఉంది, అతడు నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి అన్నాడు. పేదలకు ఇచ్చేసి నన్ను ఫాలో మీ అన్నాడు దేవుడు. అయితే అతను ఎంతో మిగులు ఆస్తి కలిగినాడు, ఎంతో చాలా ఎక్కువ ఆస్తి ఎక్కువ ఉంది. అంత ఆస్తి ఒకసారి వదిలేసి, అది కూడా ప్రభువుకి ఇమ్మని అడగట్లేదు. ప్రభు నాకు మన మినిస్ట్రీకి చాలా డబ్బులు కావాలి, పెద్ద చర్చిలు కట్టొచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో మనకి చాలా పరిచయం ఉంది, ఆ డబ్బులు మనకి చేసి నువ్వు 4 జాయిన్ అయిపోవాలా. మనం అయితే అలాగే అడుగుతామేమో కదా. ఇప్పుడైతే లోకల్ అయితే అలాగే ఉంది. వాక్యం ద్వారా దేవుని వాక్యం చెప్పేదానికంటే వాక్యం ద్వారా బ్లాక్ మెయిల్ ఎక్కువ ఉంది. ఎంత డబ్బులు సంపాదించాలంటే అంత బ్లాక్ మెయిల్ వాక్యం. మీరుగా డబ్బులు ఇస్తే ఆకాశం నుంచి దేవుడు కిందకి వర్షం లాగా మనకి ఆశీర్వాదాలు వస్తాయంట, దేవుడు డబ్బులు కానిస్తే. వ్యభిచారం మాంతేనో, అబద్ధం చెప్పడం మాంతేనో, కోపాన్ని జయిస్తేనో, వీటి వల్ల దేవుడు మనకి ఇవ్వడంట. ఎలా ఇస్తాడంటే ఆకాశం ఎప్పుడు ఇస్తాడంటే మనం దశంభాగం ఇస్తే, మనం డబ్బులు ఇస్తే దేవునికి. దేవుడేమో ఇక 18వ అధ్యాయంలో ఏమంటున్నాడు, దేవుడు ಮತ್ತೆ లోకాసు 18లో ఈ డబ్బే నాకు వద్దు అంటున్నాడు. నీ ఆస్తి అంతా పేదవాళ్ళు ఏం చెప్పండి, పేదవాళ్ళకి చెప్పన్నాడు. గివ్ టు ద పూర్ పీపుల్. ఇప్పుడు పూర్ పీపుల్కి ఇచ్చేదానికంటే చర్చిలు కట్టడానికి ఎక్కువ ఉంది, పెద్ద ఫంక్షన్స్ కి, డెకరేషన్స్ కి, వాటికి వీఆర్ స్పెండింగ్ ఎ లాట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డినామినేషన్. పరిచయం బయట పేదవాళ్ళు వాళ్ళ దగ్గర జరగట్లే. అంతకుముందు అయితే బ్రిటిష్ వాళ్ళు మరి వీళ్ళు వాళ్ళంతా వచ్చి అక్కడే స్టే చేసి వాళ్ళ మధ్య ఉండి వాళ్ళకి వాక్యం చెప్పి, వాళ్ళకి మందులు ఇచ్చి, వాళ్ళకి ఆహారం పెట్టి చేయడం ద్వారా ఎంతో మంది మారుమనసు పొందారు. ఇంకా ఆ యొక్క బలహీన బడుగు వర్గాల మధ్య అన్టచబిలిటీ తీసేసి వాళ్ళని సమానంగా చూసి వాళ్ళని హగ్ చేసుకొని ప్రేమగా మాట్లాడడం ద్వారా, అరే దేవుడి బిడ్డలు ఎలా ఉంటారా, వీళ్ళు కదా నిజంగా వీళ్ళే కదా దేవుని బిడ్డలు అని చెప్పేవాళ్ళు. ఈరోజు అదే పేదవాళ్ళ దగ్గర వాక్యం చెప్పి బైబిల్ని ఎలా వాడుకోవాలంటే అలా వాడుకోవచ్చు కదా. సాతాను కూడా దేవుడిని శోధించింది మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో.
నువ్వు పైనుంచి దూకితే దేవుడు వచ్చి పట్టుకుంటాడు కదా. బైబిల్ని పరిశుద్ధంగా చెప్పడానికి ఉపయోగపడద్ది. నీకు సాతాను మనసు ఉంటే నీ సాతాను సంబంధం కూడా ఇదే వాక్యాన్ని చెప్పి కదా. అందుకే కాబట్టి ఇదే వాక్యాన్ని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇదే వాక్యం ద్వారా, ఇదే వాక్యం చదివి చనిపోయే వాళ్ళు కూడా బతుకుతున్నారు. ఎంతమంది వారి మనసు పొందుతున్నారు, ఎంతమంది ప్రభు కొరకు జీవిస్తున్నారు. ఇదే వాక్యాన్ని వాడుకొని ఎంతమంది సేవకులు, ఎంతమంది పాపంలో లాక్కెళ్ళిపోతా ఉన్నారు. అందుకే మత్తయి సువార్త 23 అధ్యాయాలు అంట, మరి 22, 23 అధ్యాయాలు మొత్తం ఈ పరిచయ సైనికుల గురించి, సేవకుల గురించి చెప్తున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. వాళ్ళు గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు. మీరు వెళ్ళరు పరలోకానికి, మీ కింద ఉండే వాళ్ళు కూడా వెళ్ళరు. కాబట్టి అంతకుముందు గత వాక్యంలో కూడా మరి బైబిల్ తెలుసుకోవాలా, వాక్యాన్ని అర్థం చేసుకోవాలా, ప్రభువుని అడగాల, ప్రతిదీ మనము చెక్ చేసుకోవాలా, ఇది కరెక్టా కాదా అని. బ్లైండ్గా వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోతారంటే వాళ్ళతో పాటు వాళ్ళ కింద ఉండి మనం కూడా వెళ్ళిపోతాం. ఎంతో శ్రమ పడుతున్నాం, ఎంతో ఉపవాసాలు ఉంటున్నారు, ఎన్నో చేస్తున్నాము. మిగతా లోకంలో వాళ్ళకి ఏ ఉపవాసాలు చేయరు, ఏమీ చేయరు, హ్యాపీగా తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, ఎగురుతున్నారు, పాపం చేస్తారు, సంతోషంగా బతుకుతున్నారు. అయితే ఈ యొక్క లైఫ్ ఇవైతే మన ఉపవాసాలు ఉండి రెగ్యులర్గా చర్చికి వచ్చిన అన్నీ చేసినా సరే దేవుడికి ఇష్టకరమైన జీవితం లేకపోతే వీఆర్ ఈక్వల్ అంటున్నాడు దేవుడు. ఏ భేదం లేదు. ఉపయోగం ఏముందండి? కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ పర్టికులర్గా మనీ విషయాల్లో. మన ప్రశస్తమైన దేవునికి ఇవ్వాలి కానీ హేమైన దేవునికి ఇవ్వకూడదు. మన హృదయం దేవునికి ఇవ్వాలా, దేవునికి ఇష్టపరంగా మనం జీవించాలా. ఆ యొక్క మత్తయి సువార్తలో చూడండి ఏమంటున్నాడు. 18వ వచనం, 18వ మొదటి వచనంలో ఏమన్నాడు? పరలోక రాజ్యము ఎవరు గొప్పవాడు అని అనగా, ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టేట్లా నేను మీరు మార్పును బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించారు మీద నిశ్చయంగా చెప్తున్నారు. ఎలా ఉండాలంట మనము? చిన్న బిడ్డలు ఎలా ఉంటారు? వాళ్ళు కొట్టుకుంటారు, పెద్ద ఈ లోపల ఆ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ ఈ లోపల వీళ్ళు కలిసిపోయి వీళ్ళు మళ్ళీ ఆడుకుంటా ఉంటారు. పిల్లల తల్లిదండ్రులు చేతుల్లో అయిపోతారు కానీ పిల్లలు మళ్ళీ కలిసి మళ్ళీ కలిసి మెలిసిపోతా ఉంటారు. అలా ఉండాలి. మన ప్రేమ ఎలా ఉండాలంటే చిన్న బిడ్డల స్వభావం ఉండాలి, మంచి క్షమించే స్వభావం ఉండాలి. పాటేటోళ్ళకంటే పరలోక రాజ్యం పర్సనల్ గజ్జి హృదయంలో సంవత్సరాల హృదయంలో జీవితం పెట్టుకునే జీవిస్తూ ఉంటారు. మళ్ళీ వీడి రొట్టెలో మళ్ళీ చేయేస్తారు. సంవత్సరాలు క్షమించమని చావనైనా చేస్తాం కానీ ప్రభువేమో ఎటువంటి పాపం చేయకుండా ప్రభు చనిపోయాడు. మన ప్రభు ఏం చెప్తున్నాడు అంటే ఆయన చేసి చూపించాడు, ఇదో నేను ఎటువంటి పాపం లేకుండా మీ అందరి కోసం చనిపోయాను. అయితే మీలో చేసిన పాపం చేసిన వాళ్ళకి క్షమించబడినాడు, అంతే. చనిపోమంటున్నాడు, మళ్ళీ క్షమించబడినాడు. క్షమించి వాళ్ళతో సమాధాన పడమంటున్నారు. ఎంతమంది క్షమించి సమాధానం పడుతున్నారు? మరి ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు మన లైఫ్ ఎలా ఉంది? ప్రభుకి ఎంత దేవుడు మనల్ని వాడుకోలేకపోతున్నాడు. గాడ్ హ్యాస్ ఎ వండర్ఫుల్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితం వీఆర్ వెరీ ప్రెస్టీజ్ టు ద గాడ్. ఎబ్రీ పత్రికలో ప్రతి ఒక్క ఎంటుక లెక్కించబడిందంట. వెరీ ప్రెషియస్. దేవదూతల కొంచెం తక్కువ చేశాడంట. మనము నిర్లక్ష్యం చేసిన దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేయట్లేదు. కాబట్టి మనం ఇంకా జీవించి ఉన్నాం. ఎన్నోసార్లు మనము ఎంతో బ్యాక్ స్లైడ్ పడిపోతున్నప్పటికీ దేవుడు మళ్ళీ పైకి లేపుతానే ఉన్నాడు. మనం ఎన్నోసార్లు పాపంలో పడిపోయినప్పుడు ఒక్కసారి సాతాను వచ్చి చెప్తా ఉంటది, ఇక నువ్వు వేస్ట్, నువ్వు దేని పనికిరావు, ఇంతటి భయంకర ఇంత అనిమాల పనులు చేసావు, ఇంత ఘోరమైన పనులు చేసి మళ్ళీ నువ్వు దేవుడి దగ్గరికి ఎట్టిపోతా ఉంటే దేవుడు వచ్చి మళ్ళీ దుమ్ము దులిచేసి ఆయన రక్తం ద్వారా కడిగేసి ఏం పర్లేదా, మళ్ళీ నువ్వు దగ్గర నేను నీ కొరకు నేను చనిపోయాను, నీ కొరకు నా ప్రాణం పెట్టాను, ఇంపార్టెంట్ అంటున్నాడు. ఎంత భయంకర పాపాన్ని దేవుడు క్షమించేస్తున్నాడు.
అయితే మనం మన నైబర్స్ వదల, మన యొక్క సహోదరుల వదల, మన బంధువులు, మన యొక్క స్నేహితుల వదల, వాళ్ళ ఎడల ఎలా ఉన్నాం? ఇది తప్పు చేసాం ఓకే తమ్ముడు పర్లేదు. మళ్ళీ మనం పోయి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నాం. వాళ్ళు ఇంకా అనేక మంది దగ్గర వాళ్ళని తప్పుగా చూపిస్తున్నాం మన మాటల్లో. బ్యాక్ బైటింగ్ ఎక్కువైపోయింది కదా మన వాళ్ళ గురించి చెడుగా. వాళ్ళలో ఉన్న ఒక బలహీనత కంటే మనం మాట్లాడే మాటల వల్ల వాళ్ళు చుట్టుపక్కల అందరిలో వాళ్ళు చెడ్డవగా కనిపిస్తున్నారు. అది ఎవరు? ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. మరి ప్రభు హెచ్చరిస్తున్నప్పుడు గాడ్ డజంట్ వాంట్ టు డై, డజంట్ వాంట్ టు అస్ డై. మనం చనిపోవాలని దేవుడు అనుకోవట్లేదు. ఈ లోక సంబంధంగా చనిపోవాలా, ప్రభులాగా మనం కూడా ఈ లోక సంబంధంగా చనిపోవాలి. ఎందుకంటే ప్రభు ఆల్రెడీ మనకు చనిపోయాడు. ఎంత హ్యాపీ అండి దేవునికి. ఆ విధంగా మనము దేవుడు మన దశంభాగం అడగట్లేదు, తెల్లవారు ప్రార్థనలు అడగట్లేదు, ఆయన గొప్ప కార్యక్రమాలు చేస్తున్న వాటిలో ఆయన సంతోషం లేదు. ఈజ్ నాట్ హ్యాపీ. ఎందుకంటే నీలో ఒక బలహీనత ఉంది. నీలో వి హ్యావ్ వన్ ల్యాకింగ్, ఒక బలహీనత ఉంది. నాకు చాలా అన్నీ చేస్తాను అన్నాడు. అదే ధనవంతుడు ఏమన్నాడు? లూకాసు వార్త 18 అన్నీ చేస్తాను ప్రభా, ఐఎమ్ వెరీ గుడ్ ప్రభా, ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్ ప్రభా. పొద్దున్నే ఉపవాసాలు ఉంటాను, వారం ఉపవాసాలు ఉంటాం, ప్రార్థనలు ఉన్నాయి ప్రభా, నేను చేస్తాను, తల్లిదండ్రులు లోబడి అన్నీ చేశాను. అయితే నీకు ఒక కొదువైంది అన్నాడు. మరి నీ జీవితంలో కూడా ఒక కొదువైంది. ఒక్కదాని వల్ల దేవుడు దూరంగా ఉంటున్నాడేమో. మన హృదయంలో మనం చేపెట్టుకుని ప్రభా నేను ప్రతిరోజు సమాధానంగా ఉంటాను ప్రభా, నిద్ర లేకుండా నా హృదయంలో ఎంతో సమాధానం, ఎంతో సంతోషం, పౌర్ణేటప్పుడు కూడా నా కుటుంబంలో నాకు చాలా సమాధానం, సంతోషం ఉంది అని గుండె మీద చేపెట్టుకొని మనం చెప్పగలమా? ఎందుకు చెప్పలేకపోతున్నామంటే ఒక హేమైంది ఆ యొక్క యెహోషువలో సువార్త మరి దేవుడు మరి ఆ 13వ వచనంలో నీ యొక్క ఒక హేమైంది నీ జీవితంలో ఒకటి వస్తూ ఉంది. యెహోషువ 7వ అధ్యాయంలో ఒక హేమైంది అది ఉంది, దాన్ని తీసేయమన్నాడు దేవుడు. అది తీసే వరకు నీకు విజయం లేదు నీ జీవితంలో. ఏ ఒక్కరూ నీతిమంతులు కాదు లోకంలో. అయితే ప్రభు మనతో మాట్లాడినప్పుడు మన హృదయాన్ని కట్టేం చేసుకోకూడదు. ప్రభు దగ్గర మనం సరి చేసుకోవాలా. ఎస్లాడ్ ప్రభుత్వం మాట్లాడినప్పుడు మరి మనం సరి చేసుకుంటున్నామా? అవును ప్రభు, ఈ ఏరియాలో నేను ఉన్నాను, మనకు అవమానంగా ఉందేమో, ఒకళ్ళ మనం సరి చేసుకోవాలంటే, సమాధాన పడాలంటే మనకి అవమానంగా ఉందేమో కదా, ఎంతో కష్టంగా ఉంది వచ్చిపోయి చెప్పాలంటే, వాళ్ళు మళ్ళీ కలుపుకోవాలంటే. అయితే అందుకే ప్రభు కొత్త సిలువు మాత్రం వేసుకోలేదండి, పిడుగుతులు గుద్దారు, ఉమ్మూసారు. ఎందుకో తెలుసా? మనం ఈ విధంగా అవమానం పడకూడదని. ఇప్పుడు మన మీదకి ఎవరన్నా మనం గాయపరిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సమాధాన పడితే వాళ్ళు మన మీద ఉమ్మూస్తారా కదా? పిడుగుతులు కుదరరు కదా. ఆల్రెడీ మనకి ఏ రావాల్సిన అన్ని దేవుడు తీసేసుకున్నాడు, మనకేం లేదు. జస్ట్ మనం మాట్లాడితే దేవుని యొక్క ఆత్మే ముందు మనతో, మన బదులు దేవుని యొక్క ఆత్మే మాట్లాడుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ విలింగ్ ఉంటుందో మన లైఫ్ లో, మేము రెడీ టు డై ప్రభా, నీ కొరకు మేము ఈ లోక సంబంధంగా చనిపోతాం, మీ కొరకు జీవిస్తాను ప్రభు అంటే, ఆ యొక్క దేవుని యొక్క ఆత్మే మాట్లాడద్దు వచ్చేసి. చాలా ధైర్యం ఇచ్చేస్తుంది, చాలా ఎంకరేజ్మెంట్. ప్రారంభంలో భయం వేసి పోయి చెప్పాలంటే చాలా కష్టం ఉండేది. ప్రభు సహాయం చేయ ప్రభు అంటే ఎంత ధైర్యం వచ్చేది. నాకంటే చిన్నవాడు, వీడు ఎంతో చాలా ప్రౌడ్గా మాట్లాడతాడు. పోయి ఎలా చెప్పను ప్రభు అంటే, పో నువ్వు, నేను చూసుకుంటా పోనేవాడు దేవుడు. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఎక్కలేని ధైర్యం ఇచ్చేవాడు. రెండోది, వాళ్ళకి మన ఏళ్ళ బాధపరిచినప్పుడు, మన గాయపరిచినప్పుడు మనం క్షమాపణ చేసి వాళ్ళకి సమాధానం పడితే, వాళ్ళ నెత్తి మీద నిప్పులు పోసినట్టంట. వాళ్ళకి చాలా దుఃఖపడతారండి ఆ తర్వాత. అరే ఇన్ని చేసినా సరే వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, ఎన్ని చేసినా నన్ను వాళ్ళు వదలలేదు, వాళ్ళే వచ్చి సమాధాన పడ్డారు. ఎంత సంతోషం అండి. ప్రభు అలాగే, దేవుడు యేసు ప్రభు మన కొరకు చనిపోబట్టి ఈరోజు అనేక మంది రక్షణ వచ్చింది. మనము ఈ లోకంలో కొంతమంది విషయంలో చనిపోతే ఇంకా ఎంతమంది రక్షించబడతారు, ఎంతమంది దేవుణ్ణి తెలుసుకుంటారు? దేవుడు తెలుసుకోవడం నాట్ బై వర్డ్స్, నాట్ బై ఓన్లీ బై అవర్ లైఫ్.
మన మాటలు ఎన్ని చెప్పినా వ్యర్థం అండి. మన హృదయం మారకుండా మనం ఎన్ని మాటలు చెప్పినా సరే ఎవరు చూడరు. అయితే మన లైఫ్లో దేవుణ్ణి చూపిస్తే దే ఆల్ ఆర్ బికమ్ హంబుల్. వాళ్ళు కూడా చాలా హంబుల్ అవుతారు. కాబట్టి నాకు ఈ యొక్క బలులు, ఈ యొక్క గొర్రెలు, పొట్టేళ్ళ యొక్క కొవ్వు నాకు వద్దు. నాట్ బై యువర్ మనీ, నాట్ బై యువర్ వెల్త్. నీ డబ్బు ద్వారా, నీ సంపద ద్వారా, నా పరిచర్య, నా పని వద్దు, నా పని నువ్వు వద్దు అంటున్నాడు దేవుడు. ఏదో చేయాలి కదా, ఉంటాయి దేవుని బిడ్డలకి. అది చేయాలా, ఇంకా చాలా చర్చిలు కట్టాలా, ఇంకా చేయాలా, సలహాలు ఇవ్వాలా, ఇవన్నీ దేవుడికి అవసరం లేదండి. నీ మనీ అనేది పరిశుద్ధంగా ఉందనేది చెక్ చేసుకోండి. మొట్టమొదటి మనీ అనేది దేవుని భయంకరంగా ఉంది, అప్పుడు దేవుడు దాన్ని వాడుకుంటాడు. నీ లైఫ్ అనేది పరిశుద్ధంగా ఉందా? నీ లైఫ్ పరిశుద్ధంగా ఉంటే నీ మనీ, నీ కుటుంబం, అన్ని విషయాలు దేవుడు సహాయం చేస్తాడు. యోబు జీవితంలో చివరిగా మాట మాట్లాడి ముగించుకుందాం. యోబు జీవితంలో మొదటి అధ్యాయంలో సాతాను 3వ ఆకాశంకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు యోబు? యోబు ఎలా ఉన్నాడంటే, భలే వాడోయ్యా, యోబుకి ఏమయ్యా బంగారంగా ఉన్నాడు. ఎందుకంటే విస్తారమైన ఆస్తుంది. పిల్లలు పాపంలో పడిపోతారని ప్రతిరోజు ఆయన బలి అర్పణ చేస్తున్నాడు. వాళ్ళు విందులు చేసుకుంటా ఉంటారు పిల్లలు. అయితే దాంట్లో కదా మళ్ళీ విందుల్లో ఈ యొక్క అపవిత్రమైన జరుగుతాయని నైట్ అయితే వీళ్ళు యోబు అయితే బలి అర్పణలు చేశాడు. అయితే మనలో ఏదైనా విందులు వివాహాలు అయితే ఏం జరుగుతాయి? అది అయిపోయిన వెంటనే ఎలా ఉంటుంది? నిజంగా దేవుని భయంకరంగా ఉంటుందా, లేకపోతే అపవిత్రమైన పాటలు, డ్యాన్సులు ఉన్నాయా? ఇది చాలా కఠినమైన మాటే. కానీ ఎక్కువ ఎక్కడ పోయినా మొట్టమొదటి చూసేది క్రైస్తవుల్లో యోబేమో బలి అర్పణ చేస్తున్నాడు ప్రతి ఒక్కరి. ప్రభు నా పెద్ద కొడుకు ఏం చేయకూడదు, రెండో కొడుకు ఏం చేయకూడదు, మూడో కొడుకు పాపం చేయకూడదని యోబు బలి అర్పణలు చేస్తూ అంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మన భాషలో చెప్పాలంటే ఆయన ప్రార్థన చేస్తూ, బాబు నా కొడుకు అందరూ, నా తమ్ముళ్ళు, నా కొడుకులు, నా పిల్లలు, ఇలా మనం ప్రార్థన చేస్తున్నాము. లేకపోతే అక్కడ పోయి ఏదైనా జరగండి, ఏ వివాహం జరగండి, ఎంతో పరిశుద్ధంగా వివాహం జరగద్ది, ఎంతో ప్రార్థనతో వివాహం అయిపోద్ది. ప్రార్థన అయిపోయి ఇంటికి రాగానే మన లైఫ్ ఎలా ఉంది? మన నిజంగా దేవుని భయంకరంగానే ఉందా? లేకపోతే బికాస్ లోకపరమైనవి చాలా సంతోషాన్ని ఇస్తాయండి. లోకపరమైనవి, అల్లరితో కూడినవి, అపవిత్రమైనవి వాళ్ళకి చాలా సంతోషం ఇస్తాయి. ఈజీగా ట్రాప్ అయిపోతాం, చాలా టెంప్ట్ అయిపోతాం, సాధారణంగా లాక్కెళ్ళిపోద్ది ఒక్కొక్కరిని. అందుకే పరిశుద్ధాత్మ పొందుకోవాలంటాడు దేవుడు. నాకు యోబులో నచ్చేది ఏంటంటే, ఈ చదివినప్పుడు నాకు నచ్చేదంటే, ప్రభు మా లైఫ్ లో మేము ఏదైనా ఏ కార్యక్రమం కానీ, ఏ విందు జరగని, ఏ బర్త్డే జరగని, ఏ పెళ్లి జరగని, నైట్ వెళ్తే అది అయిపోయిన తర్వాత ఆ ఫంక్షన్ లో మన కుటుంబం, మన బిడ్డలు పాపలు పడిపోతున్నారా? అల్లరితో కూడిన డాన్సులు, సిందులు, సినిమా పాటలు, ఇవన్నీ ఉన్నాయా? మరి ఇవి మనిషికి బాధ కలిగించే, అవి నచ్చవు ఈ మాటలు. అయితే జస్ట్ విల్ సీ ఆ యోబు జీవితం చూడండి. అలా నేను చెప్పాలనుకుంది వేరు. అయితే దేవుడు ఎందుకో ఈ యొక్క మాట మరి తీసుకొచ్చాడు యోబు జీవితంలో. అయితే సాతాను యోబు దగ్గరికి వచ్చి, అయితే ఈ యొక్క వాక్యం మనం కంటిన్యూషన్ తీసుకుంటే, సాతాను యోబు దగ్గరకు, ఆ యొక్క దేవుని దగ్గరికి ఏమంటుందంటే, హీఈస్ ద గ్రేట్, అటువంటి యథార్థవంతుడు లేడని దేవుడు ఛాలెంజ్ చేస్తే సాతాను ఏమంటుందంటే, భలేవాడే కదా నువ్వు, ఎవరు ఉండరు అలా. ఎందుకంటే ఆయనకి ఒక చుట్టూ కంచె వేసావు, ఫెన్సింగ్ కదా, మన ఇంటికి చుట్టూ గోడ కడతాం కదా దుమ్ము రాకుండా, అలా ఒక గోడ కట్టేసాడంట దేవుడు. చూడండి. రెండోది, ఆయన బిడ్డలకి గోడ కట్టేశాడు. మూడోది, ఆయన ఆస్తికి కూడా గోడ కట్టేశాడంట. చూడండి, ఒక మాట చదువుకొని మనం మా కీర్తనల ముందు ఉంటది యోబు గ్రంథము. ఏం చేశాడు ఆయన చూడండి. మొదటి దాంట్లో చూడండి ఏమన్నాడు. నా 8వ వచనంలో,
నువ్వు నా సేవకుడైన సంగతి ఆలోచించితివా? యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగిన చెడుతనము విసరించినాడు, భూమి మీద అటువంటి వాడెవడు లేడు అని అడగగా, అపవాది ఏపు ఊరకే దేవుని భయభక్తులు కలిగిన అతనికిను అతని ఇంటికిను అతని కలిగిన సమస్తం చుట్టూ కంచి వేస్తే కదా. దేవుడు చెప్పలేదండి, ఇది సాతాను చెప్తుంది. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుడు ఇష్టంగా జీవిస్తారో, దేవుడు ఎవరైతే మనకు సాక్ష్యం చెప్పేలాగా మనం జీవిస్తామో సాతాను ముందు, వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నాట్ ఓన్లీ మనం మాత్రమే కాదు, మనకి, మన పిల్లలకి, మన ఆస్తికి కూడా. చూసారా, మన పిల్లల్ని సాతాను ముట్టలేదు, మనమని ముట్టలేదు, మన ఆస్తిని కూడా ముట్టలేదు అంటది. మరి ఇప్పుడు చెప్పండి, యోబులాగా మనము మన కుటుంబ విషయంలో బాధ కలిగి ఉన్నామా? ఆ యొక్క అల్లరితో కూడా జీవితం ఉంది. ప్రతిరోజు ఆయన బలి అర్పణ చేస్తాడ. కనీసం మనము మన కుటుంబంలో అటువంటి వచ్చినప్పుడు హౌ యూఆర్ యాక్సెప్ట్, దాంట్లో మనము సాతాను లాక్కెళ్తున్నప్పుడు మనం కూడా దాంతో పాటు లాక్కొని దాన్ని పడిపోతున్నాము. అయితే చూడండి, దేవుడు ఎంత అద్భుతమైన, అంటే అంత సపోర్ట్ దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఈ జీవితము, ఈ యొక్క ప్రెస్టేజీలు కదా, రన్నింగ్ ఆఫ్టర్ మనీ, రన్నింగ్ ఆఫ్టర్ యాంగ్రీ కదా, రన్నింగ్ ఆఫ్టర్ లాస్ట్, అనేకమైన దేవుడు చూపిస్తా ఉన్నాడు. మనం సరి చేసుకోకుండా ఎలా చేస్తా ఉంటే ఆయన యొక్క పర్పస్ ఫుల్ఫిల్ కాదు మన జీవితంలో. అట్ ది సేమ్ టైమ్ మనకు రావాల్సిన బ్లెస్సింగ్స్ ఆయన మనం మంచి పాత్రగా దేవుడు వాడుకోవాలని ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు మనం దే వాంట్ టు గివ్ వెరీ గుడ్ లైఫ్. మన కుటుంబ జీవితంలో కానీ, మన పిల్లల విషయంలో కానీ, వివాహాల విషయాల్లో కానీ దేవుని మీద పూర్తిగా నిలబడి మనం ప్రార్థన చేస్తే, మనలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని వదిలేసుకుంటూ, ప్రభు ఏదైనా చూపించిన, ప్రభు ఏదైనా నాకు అవసరం లేదు ప్రభు, నీకు నచ్చింది నాకు వద్దు ప్రభు అంటే మనం ఎలా ఉంటుంది, మనకి గాడ్ విల్ గివ్ వెరీ బెస్ట్. మన లైఫ్లో కానీ, మన పిల్లల విషయాల్లో కానీ, మన పిల్లలకు వచ్చే కదా భార్యలు గట్టి కానీ, భర్తలు, మన ఆస్తి, మనం కొనుక్కునే ఆస్తి విషయంలో కానీ ప్రతిదీ దేవుడు ఆశీర్వదకరంగా ఉంటుంది. ప్రతిదీ దేవుడు మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనకి అటువంటి కంచెలు కలిగి ప్రభు విషయంలో మనం నమ్మకంగా ఉందమ్మా. దేవుడికి జీవితం జీవిస్తాం, వాటిని మళ్ళీ దేవునికి ఇస్తున్నామా? దాంట్లో దేవుడిని భాగస్వామ్యం చేస్తున్నామా? మన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన లైఫ్ ఎలా ఉంది? మన లైఫ్లో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. దేవుడు ఆయన మన హృదయంలోకి రావాలని సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ యొక్క బలహీనతను బట్టి, దేవుడి మీద విశ్వాసం లేని కారణం బట్టి మన దేవుడు కదా, కొన్ని ఇట్లా దేవుడు నమ్మం, మన సొంతంగా తీసుకుంటారు నిర్ణయాలు. మన కంటికి చాలా అందంగా లోతు జీవితం తీసుకుంటే మతే ఆదికాండం 13 చాలా కంటికి చాలా వెరీ బ్యూటిఫుల్ గా ఉందంట, ఏదైనా లాగా ఉందంట, ఐగుప్తు నదుల్లాగా ఉందంట. అది ఏమైపోయిందండి, మొత్తానికి కుటుంబం అస్తవ్యస్తం అయిపోయిందండి, పాపంలో పడిపోయింది. దేవుడు మనకు సహాయం చేస్తేనే అది మనకు ఆశీర్వాదం. మన సొంత జ్ఞానంతో వెళ్తే మన కంటికి చాలా ఇంపుగా ఉంటుంది. అయితే అది మనం తీసుకున్న డెసిషన్స్ మన బ్రెయిన్ కి వండర్ఫుల్ గా ఉంటుంది. అబ్బాయి చేస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది కదా. అయితే దేవుడు మనకి ఎంత కావాలో అంత ఇస్తాడు. దాంతోపాటు ఏమి ఇస్తాడు? ప్రాముఖ్యమైనది సమాధానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. అయితే సాతాను అనేక సార్లు చెప్పాను, మనకు వద్దనుకో, మనకు మించి దేవుడు ఎక్కువ ఇస్తాడు, మన శక్తి మించి ఎక్కువ ఇస్తాడు. కాబట్టి ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు, పాపంలో పడిపోయి నాశనం అయిపోతున్నారు, కొలాప్స్ అయిపోతున్నాయి, కుటుంబాలు డిస్టర్బ్ అయిపోతున్నాయి, విడిపోతా ఉన్నారు. అయితే దేవుడు ఇచ్చేది టు మేక్ ఇట్ హ్యాపీ అవర్ ఫ్యామిలీ, అంతవరకే ఇస్తాడు. మన ఆత్మీయంగా మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. వాళ్ళ యొక్క జీవితాల్లో దేవుడు మనకి వాళ్ళని నడిపించడానికి మనకు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన లైఫ్ ఎలా ఉంది? సగం దేవుని దగ్గర, సగం లోకంగా ఉందా, లేదా పూర్తిగా దేవునితో ఉన్నామా? మన దేవుని మీద ఆధారపడుతున్నామా, లేకపోతే దేవుడికి ఇష్టం లేని దాని మీద ఆధారపడుతున్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు
హృదయాన్ని కఠినం చేసుకోకుండా మరి ఎక్కడెక్కడ దేవుడు మనకు చూపిస్తున్నాడు మన బలహీనతలు, ఎక్కడైతే దేవుడికి గాయపరిచేదిగా ఉన్నాయి వాటన్నిటి ఆయన దగ్గర సరి చేసుకుంటే హీఈస్ ఎ వండర్ఫుల్ గాడ్. దేవుడు మళ్ళీ మన హృదయంలో రావడానికి సిద్ధంగా ఉంటాడు. కొన్ని అవిధేతలను బట్టి మన పాపాన్ని బట్టి దేవుడు దూరంగా వెళ్ళిపోయాడేమో కదా. మన పాపం ఉంటే పరిశుద్ధత ఉండదు మన దగ్గర. మన పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధ ఆత్మ మన హృదయంలో ఉంటాడు, మనతో మాట్లాడుతుంటాడు, మనకు జ్ఞానం ఇస్తుంటాడు, మనకు చెప్తుంటాడు. మరి ఇటువంటి లైఫ్ కావాలా, లేకపోతే దేవుడు దూరంగా పెట్టి అప్పుడప్పుడు మనం పిలుచుకున్నామా ఏ సేవకుల ద్వారానో కదా, లేకపోతే అనేక మంది ప్రార్థనల ద్వారానో కొన్ని మనకి జరగని వాళ్ళ ద్వారా జరుగుతున్నాయేమో, అన్నీ జరగట్లేదేమో. కారణం ఏంటంటే మన ప్రార్థన దేవుడు అంటలే, అనేక మంది ప్రార్థనల ద్వారా వాళ్ళ యొక్క నీతిమంతుల ప్రార్థన ద్వారా దేవుడు కొన్ని మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అలా కాదు, మనకు మేలు జరుగుతున్నాయంటే తర్వాత మన నీతిమంతులం కాదు, అనేక మంది ప్రార్థనలు నీతిమంతుల ప్రార్థన వరకు కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే మన ప్రార్థనకే దేవుడు మనకు చేస్తే అది ఎంత సంతోషం. మన దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకుందాం, ఎక్కడ మనం పడిపోయామో అక్కడి నుంచి మనం లేవడానికి దేవుడికి మనం చేయి అందిస్తే దేవుడు మనం లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు కొద్ది వాక్యం తీసుకున్నాక. గాడ్ బ్లెస్ యూ.